ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లాలో జలధార జలహారతి కార్యక్రమం ద్వారా పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయన్న డ్వామా పీడీ రవికుమార్. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్. బీసీ వర్గాల సంక్షేమం కోసం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వంటి పలు అంశాలతో చిత్తూరు జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిక గ్రామంలో నిర్వహించిన సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవిని కార్యక్రమాన్ని ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19,75,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవిని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డు రూపొందించడంతో పాటు ప్రతి కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొంటూ కృత్రిమ మేధస్సు ఆధారిత వైద్య సలహాలు, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు, డాక్టర్ ఫాలోఅప్ విధానాలను అందుబాటులోకి తీసుకువస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్నామని, అవసరమైతే ఎన్టీఆర్ వైద్య సేవ, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వైద్య సహాయం అందిస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. భక్తుల సేవార్థం 14,74,00,000 రూపాయలతో నిర్మించిన వినాయక సదన్ అకామిడేషన్ భవనాన్ని ప్రారంభించి 108 ఆధునిక వసతి గదులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 52 ఆలయాల్లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో దీనిని 116 ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. పురాతన దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, అర్ధగిరి, మొగలి ఆలయాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసే చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కాణిపాక ఆలయ విస్తరణ, అరగొండ చౌడేశ్వర ఆలయ అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభమవుతాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లడించారు. జిల్లాలో అమలు చేస్తున్న జలధార జలహారతి కార్యక్రమం కింద పంట కాలువల పూడిక పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో బోడిగుండ్ల గుట్ట నుంచి అమ్మగారి చెరువు వరకు సుమారు 2.5 కిలోమీటర్ల మేర కాలువను వీబీజీ రామ్జీ పథకం కింద శుభ్రపరిచారు. ఈ పనుల వల్ల నీటి సరఫరా మెరుగుపడి భూగర్భ జలాలు పెరిగి రైతులకు ఉపయోగం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఈ పనుల ద్వారా గ్రామంలోని 134 మంది రైతులు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ప్రతిరోజు కొంత సమయాన్ని స్వచ్ఛత కార్యక్రమాలకు కేటాయించి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధనకు కృషి చేయాలని సూచించారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిలిపివేసి గన్ని క్లాస్ సంచులు వినియోగించాలని సూచించారు. ప్రతి గ్రామం, పట్టణంలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిశుభ్రతను జీవన విధానంగా మార్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీసీ వర్గాల సంక్షేమం, జీవనోపాధి అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేసిన ఉచిత విద్యుత్ పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ పథకం ద్వారా రజకులు, స్వర్ణకారులు, నాయి బ్రాహ్మణులు, ఎంబీసీ వర్గాలకు చెందిన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. పథకం కింద రజకులకు నెలకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్లు, ఎంబీసీ, బీపీఎల్ కుటుంబాలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్న వృత్తిదారుల ఆర్థిక భారం తగ్గించి వారి జీవనోపాధిని బలోపేతం చేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమన్నారు. ఇప్పటి వరకు చిత్తూరు జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన విఆర్ చంద్రశేఖర్, ఆకాశవాణి ప్రతినిధి, చిత్తూరు జిల్లా. వ్యాఖ్యానం కె ఉమారాణి.